హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు కదా? ఈ రోజు అయితే బొంబిడీల టమాటా కర్రీ చేసిన మంచిగా టేస్టీగా ఈజీగా ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తా. చూసిలు కదా ఎంత మంచిగా వచ్చిందో కర్రీ. అయితే స్మెల్ అయితే సూపర్గా వస్తుంది. రైస్లో వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఆ టేస్ట్ అయితే మస్తు ఉంటుంది. ఈ బొంబిడీల కర్రీ అంటే చెప్పనక్కర్లేదు కదండి. దాని స్మెల్ వాసన వట్టిగా చూస్తేనే ఎంత వస్తుంది అంటే ఇక కర్రీ వండిన తర్వాత సూపర్ టేస్ట్ అయితే వచ్చింది. ఇక ఈ వీడియో అయితే మీకు షేర్ చేద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే తీస్తున్నా. ఇక చూసిలు కదా మీరైతే ఎంత మంచిగా కనిపిస్తుందో. తినడానికైతే ఇంకా సూపర్గా ఉంది. దాన్ని కలుపుతుంటే దాని స్మెల్ అయితే మస్తు వస్తుంది. కొంతమంది ఇష్టంగా తినరు బొంబిడీలు అంటే బాగా స్మెల్ వస్తామని చెప్పేసి. అలా నీచు వాసన రాకుండా ఎట్లా వండుకోవాలో ఇప్పుడైతే చూసేద్దాం. ఇక ఫస్ట్ అయితే ఇట్లా బొంబిడీలు అయితే తీసుకున్నా. ఈ బొంబిడీలకు తల ఉంటుంది అట్లా, అది కొంచెం ముళ్ళుతో ఉంటుంది అన్నమాట. ఫస్ట్ అయితే వాటిని తీసేసుకోవాలి. నేను చూపిస్తున్నా చూడండి. వీటిని చాకుతో కట్ చేయాల్సిన అవసరం అయితే ఏముండదు. మన చేయితోని వట్టిగా విరిచినా విరిగిపోతుంది. కట్టె పుల్లలానే ఉంటాయండి చూడడానికి కూడా. చూస్తున్నారు కదా, వట్టిగా చేయితోని అలా విరిస్తేనే విరిగిపోతుంది. చాకు పట్టి కట్ చేయాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదండి. చూస్తున్నారు కదా, మన మునగకట్టెలు ఉంటాయి కదండి, అవి ఎట్లుంటాయో అట్లనే అట్లా కట్ చేసి పెట్టేసుకోవాలి. మునగకట్టెలన్నా మనం చాకుతో కట్ చేస్తాం కానీ ఇవైతే చేయితో విరిచేస్తే సరిపోతుంది. అలాగే అన్నీ క్లీన్ చేసుకోండి. అంటే మన ముందు తల ఉంటుంది కదా, అది తీసేసుకోండి. తర్వాత చివర్లో కొంచెం తోకలా ఉంటుంది, అది కూడా తీసేసుకోండి. మిగిలిన నడుమ భాగం ఉంటుంది కదా, దాన్ని మాత్రమే అలా వక్కలుగా చేసుకుంటూ పక్కన పెట్టేసుకోవాలి. ఇది ఉంచుతుంటేనైతే మస్తు అనిపిస్తుందండి. మన కట్టెలు ఇరిచినట్టే అనిపిస్తుంది. నేను చూపిస్తున్నాను చూడండి, దాని నోరు అనేది ఎలా ఉంటుందో చూసారు కదా, అలా తెరుచుకొని ఉంటుంది. కొందరైతే స్మెల్ వస్తాయని చాలామంది ఇష్టపడరు. కాకపోతే ఏంటంటే ఫస్ట్ మనం ఫ్రై చేసుకున్నాం అనుకోండి, స్మెల్ అనేది ఏమి ఉండదు. నాకైతే పెద్దగా ఏమనిపించదు. ఫస్ట్ ఎవరైనా తినేవాళ్ళు ఉంటే మాత్రం ఎవరికైనా స్మెల్ అనేది వస్తుంది. చూస్తున్నారు కదా, నేనైతే అన్నీ విరిచేసుకున్నాను. ఇలా విరిచేసుకున్న వాటిని మనం కాసేపు వేయించుదాం. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించేసుకొని దానిపైన ఒక కడాయి అయితే పెట్టేసుకున్నా. దీనిలో మనం విరుచుకున్నాం కదా బొంబిడాయల ముక్కలు, అవి కూడా అందులో వేసేసుకొని కాసేపు వేయించండి. ఈ కూర చేస్తేనైతే 10 మందికి పోతుంది వాసన. అట్లా వేగేటప్పుడు మా పాపనైతే బయట నుంచి వచ్చేసింది, చేపల కూర వండుతున్నావా అని చెప్పేసి. అంత స్మెల్ అయితే వస్తుంది. ఇట్లా మంచిగా వేయించుకోండి. ఇట్లా వేగిన తర్వాత దీనిలో కొన్ని వాటర్ అనేవి పోసేసుకొని కడిగేసుకోండి. ఫస్ట్ కడిగి ఒక 2 టైమ్స్ కడిగి పారబోసేయండి. తర్వాత మళ్ళీ వాటర్ పోసి అలానే కొంచెం ఉంచేసుకోండి. ఇప్పుడు ఇంకో కడాయి పెట్టేసుకుందాం. ఇందులో అయితే ఆయిల్ పోసేసుకుంటా. కర్రీకి ఎంత కావాలో అంత పోసుకోండి. నూనె అయితే మంచిగా వేడైన తర్వాత అందులో జీలకర్ర ఉల్లిగడ్డలు వేసుకోండి. నూనె బాగా వేడైపోయింది కాబట్టి జీలకర్ర వేసిన వెంటనే నేనైతే ఉల్లిగడ్డలు అయితే వేసుకున్నాను. ఉల్లిగడ్డలు ఫస్టే కట్ చేసి పెట్టుకున్నానండి. 2 ఉల్లిగడ్డలు తీసుకున్నాను మీడియం సైజువి. అలాగే ఒక 2 పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇవి మంచిగా ఫ్రై అయ్యేటప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ అనేది వేసుకోండి. త్వరగా మగ్గిపోతాయి అన్నమాట. మరి మగ్గాల్సిన కూడా అవసరమైతే ఏం లేదండి. ఇక వీటిలో గోలేటప్పుడు చూసిలే కదా, ఇవి మంచిగా గోలేటప్పుడు ఇందులోనే బొంబిడీలు కూడా వేసేసుకోండి. మనం వాటర్లో వేసి పెట్టినాం కదా, అవి కొంచెం మెత్తగా అయిపోతుంది. ఇవి ఆయిల్లో కూడా ఫ్రై అయినాం అనుకోండి, స్మెల్ అనేది కొంచెం తక్కువ వస్తుంది, అంతగానో స్మెల్ అనేది రాదు. కాబట్టి ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోండి. మనం ఎండు రొయ్యలు కానీ ఎండు చేపలు కానీ బొమ్మిడీలు కానీ ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే స్మెల్ అనేది ఎక్కువగా రాదు. అందుకని చెప్పేసి ఇట్లా ఫ్రై అయితే చేసుకోవాలి. ఇక ఇందులో కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకుందాం. ఇట్లా ఫ్రై అయ్యేటప్పుడే అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకున్నాం అనుకోండి, అది కూడా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడైతే నేనైతే కొంచెం జీలకర్ర పొడి, కొంచెం మెంతి పొడి కూడా వేసుకోండి. ఇట్లా ఫ్రై అయ్యేటప్పుడే స్మెల్ అనేది మస్తు వస్తుంది. ఇవి 2 వేస్తే చేపల కర్రీకి కానీ ఇట్లా ఎండు చేపల కర్రీలకు కానీ ఈ 2 పొళ్ళు కంపల్సరీ వేయండి. అప్పుడే మంచి స్మెల్ అనేది వస్తుంది. మనకు టేస్ట్ అనేది కూడా సూపర్గా వస్తుంది. నాకు చెప్పనీకి కూడా రాదు, అంత మంచి టేస్ట్ అనేది అయితే వస్తుంది. ఏవైతే మనకైతే బొమ్మిడీలు అయితే మంచిగా ఫ్రై అయిపోయినవి. ఆయిల్లోనే మంచిగా ఫ్రై చేసుకోండి. సగం ఉడికిపోతుంది నాకు తెలిసి ఆయిల్లోనే బొమ్మిడీలు అనేటివి. కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నా. ఇక సాల్ట్ వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి.
ఇట్లా కలుపుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అందులో వేసుకొని కలిపేసుకోవడమే. చూస్తున్నారు కదా, టమాటా ముక్కలు అయితే అన్ని ఒకే విధంగా ఒకే సైజులో కట్ చేసుకొని అందులో వేసుకొని మంచిగా అడుగు నుంచి ఒకసారి కలిపేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ అయితే. మనం కావాలంటే చింతపండు పులుసుతో కూడా పెట్టుకోవచ్చు, అంటే బొమ్మిడాయల పులుసు కూడా పెట్టుకోవచ్చు. నేనైతే టమాటోను బొమ్మిడాయల కర్రీ అయితే చేస్తున్నా. చేపలు తినని మా పిల్లలు కూడా ఈ కర్రీ తింటారంటే మీరు అర్థం చేసుకోవచ్చు, సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇక ఇట్లా టమాటాలు వేసుకున్న తర్వాత ఒక 5 minutes మూత పెట్టేసి మళ్ళీ తీసేసి ఒక్కసారి మంచిగా అడుగు నుంచి కలిపేసుకోండి. ఎసరైతే మంచిగా ఊరిపోయింది మనకు, చాలా ఈజీగా కూడా ఉడికిపోతాయి. ఇక టమాటా ముక్కలు మగ్గడం కోసం అలా కొంచెం సాల్ట్ అయితే వేసేసుకుంటున్నా. సాల్ట్ వేసుకున్న తర్వాత కూడా ఒకసారి మంచిగా కలిపేసుకోండి. ఇదైతే కర్రీ మనకు తొందరగానే అయిపోతుందండి, ఎందుకంటే మనకు టమాటోస్ అయితే తొందరగానే ఉడికిపోతాయి. ప్లస్ బొమ్మిడాయలు అనేటువంటి కట్టెల్లా ఉన్న ఉడకవో అని డౌట్ కూడా ఉంటుంది, లేదంటే చాలా ఈజీగా త్వరగా ఉడికిపోతాయి. ఇలా కాసేపు మూత పెట్టేసుకోండి. చూడండి, ఒక 5 minutes తర్వాత చూస్తే ఎసరు అనేది ఎంత బాగా ఊరుతుంది కదా. మనం వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదండి. చూడండి, అందులోనే ఎసరు ఊరి మెత్తగా ఉడికిపోతాయి. ఇక బొమ్మిడాయలు అనేవి మనం ఫస్ట్ వేయించిన తర్వాత వేడి వాటర్లో వేసుకున్నాం కదా, ప్లస్ అలా ఉడికిపోతుంది. మళ్ళీ ఆయిల్లో ఫ్రై చేసాం కదా, త్వరగానే మగ్గిపోయినాయి. అప్పటికే మనకు 50% బొమ్మిడాయలు అనేవి ఉడికిపోతాయి. ఇలా టమాటాలతో ఒక 50% ఉడికిపోతుంది. కాబట్టి ఉడుకుతావా ఉడకమనే టెన్షనే వద్దండి. అలా కొంచెం కారం కూడా వేసేసుకోండి. నేనైతే ఒక 1.5 tablespoon అయితే వేసుకున్నాను. అలా వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి కలిపేసుకోండి అడుగు నుంచి. ఏ కర్రీ చేసుకున్నా మనం పెట్టుకునే కడాయి కానీ బగోన్ కానీ కొంచెం మందంగా ఉన్న చూసి పెట్టుకోండి, అప్పుడే కూరలు అనేవి అడగంటకుండా ఉంటుంది. ప్లస్ కొంచెం పతలా ఉన్న పెట్టుకుంటే ఏంటంటే స్మెల్ అనేది వస్తూ ఉంటుంది అన్నమాట. అట్లా పెట్టుకోకుండా ఇలా మంచి మందపాటి గిన్నె పెట్టేసుకోండి. చూడండి, ఆల్మోస్ట్ మనకైతే టమాటో కూడా ఉడికిపోయింది. ఇది ఎసరంతా దగ్గరికి రావాలండి మనకి, ఎందుకంటే ఇది అలా సూప్లా ఉండకుండా మనకు దగ్గరికి వచ్చే వరకు మూత పెట్టకుండా అలా కలుపుతూ ఉండండి. అడుగంటకూడదండి, అందుకని చెప్పేసి అలా కలుపుతూ ఉండండి. నేనైతే వక్కని చూపిస్తాను చూడండి, అది ఉడికిందా లేదా అని చెప్పేసి టెస్ట్ చేయడం కోసమని చూస్తున్నా. చూస్తేనే తెలిసిపోతుందని మనకు ఉడికిపోయిందని. చూసారు కదా, ఇలా వక్కనైతే కొంచెం చుంచి కూడా చూద్దాం ఒకసారి. బాగానే మెత్తగా అయిపోయింది. మంచిగా కర్రీ పెట్టుకోండి. మనకి ఎసరు అనేది ఏమి ఉండకూడదు, దగ్గరికి రావాలి కర్రీ అనేది. చాలా మంచి టేస్ట్ అయితే ఉంటుందండి, చాలా ఇష్టంగా కూడా తింటారు. ఒక్కసారి ఈ విధంగా నేను చెప్పిన ప్రాసెస్లో అయితే చేసుకోండి. మెంతి పొడి జీలకర్ర పొడి ఇప్పుడు లాస్ట్లో యాడ్ చేసుకోకండి, ఫస్టే యాడ్ చేసుకోండి, అప్పుడే మనకు టేస్ట్ అనేది మంచిగా వస్తుంది. చూస్తున్నారు కదా, ఇదైతే ఉడికిపోయింది, దాదాపు ఆల్మోస్ట్ ఉడికిపోయింది. చూస్తున్నారు కదా, మనకు వక్క చూస్తే అలా చూడండి, అది చూపిస్తే అది వంగిపోతుంది కదా, కాబట్టి ఉడికిపోయినట్టే. నేను కూడా ఫస్ట్లో స్టార్టింగ్లో దీన్ని తినకపోయేదానండి, నాకు అంతగా ఇష్టం అనిపించేది కాదు. కానీ ఒక్కసారి తిన్న తర్వాత దాని టేస్ట్ అనేది తెలిసిపోయిన తర్వాత చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చూస్తున్నారు కదా, మన కర్రీ అయితే దగ్గరగా వచ్చేసింది. ఇందులో కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం. కొత్తిమీర వేసుకొని మంచిగా కలిపేసుకోండి ఒకసారి. కావాలంటే ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. కర్రీ అయితే మనకు దగ్గర కూడా వచ్చేసింది. మనకు 2 days అయినా ఉంటుందండి కర్రీ పాడవకుండా. మనకు చేపల పులుసు అయితే ఎలా ఉంటుందో అలాగే ఈ కర్రీ కూడా అస్సలు పాడవకుండా అలానే ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరం కూడా ఏమి ఉండదండి. ఉప్పు కారం కరెక్ట్గా వేసుకున్న కర్రీస్ ఏవైనా ఫ్రిడ్జ్లో పెట్టుకొని నిల్వ చేసుకోవాల్సిన అవసరం ఏమీ ఉండదు, అంటే పాడవకుండా ఉంటామని చెప్తున్నాను. చూడండి, నేనైతే ఇప్పుడు ధనియాల పొడి అయితే వేసేసుకుంటున్నాను. అది వేసుకున్న తర్వాత కూడా ఒకసారి మంచిగా కలిపేసుకోండి. చూస్తున్నారు కదా, చూస్తేనే ఎంత బాగా అయింది కదా కర్రీ, చూస్తేనే తినాలనిపిస్తుంది. దీన్ని అయితే వేడి అన్నంలో వేసుకొని తిన్నా మస్తుంది కర్రీ అయితే. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. అలా తక్కువ ఐటమ్స్తో ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసుకోవచ్చు. మన చింతపులుసు పిసుకాలన్న పని ఉండదు, ఏది ఉండదు. అంటే చేపల పులుసు అంటే పెద్ద ప్రాసెస్ కదా, ఇలా టమాటోస్ వేస్ట్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, లైక్ చేయండి, మీ దోస్తులకు కూడా షేర్ చేయండి. కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. చూస్తున్నారు కదా, మనకు ఫైనల్గా అయితే కర్రీ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.